అందరికీ నమస్కారం. లోకోస్లో ఎస్హెచ్జి ప్రొఫైల్ చేసేటప్పుడు సీసీఎల్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలని చూద్దాము ఈ వీడియోలో. సో ముందుగా అయితే మనం ఎస్హెచ్జి ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఎస్హెచ్ టైప్ ఉమెన్ తీసుకున్నాము. ఫార్మేషన్ డేట్ 8/2/2008 ఉంది కాబట్టి ఎన్ఆర్ఎల్ఎం కంటే ముందు ఉంది కాబట్టి ప్రమోటెడ్ బై స్టేట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. ప్రమోటర్స్ నేమ్ సెర్ప్ తీసుకోవాలి. కోఆప్షన్ డేట్ వచ్చేసి 1/4/2012 తీసుకొని సేవ్ అనాలి. తర్వాత కంటిన్యూ. ఎస్హెచ్జి ప్రొఫైల్ కంప్లీట్. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్కి వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు చూడండి ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత క్లిక్ చేస్తే మీకు ఇలా మొత్తం ఫ్రెష్గా ఓపెన్ అయింది అనమాట. నేనైతే ఇక్కడ యాజ్ పర్ పాస్బుక్ ఎస్హెచ్జి నేమ్ ఏదైతే ఉందో అది నేను ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మనము అకౌంట్ టైప్ దగ్గర చూడండి, ఇంతకుముందు వాటికి సేవింగ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం సీసీఎల్ఏ క్లిక్ చేయాలి. తర్వాత వాటికి ప్రైమర్ ఇచ్చాము, ఇక్కడ ప్రైమర్ సెలెక్ట్ చేయొద్దు. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ అయితే నేను టైప్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేసేసాను. చేసిన తర్వాత మీరు డేటా ఫార్మేషన్ అనేది అడుగుతుంది. తర్వాత బ్యాంక్ ఇస్తాము, బ్రాంచ్ ఇస్తాము. ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కూడా మనము బ్రాంచ్ సెలెక్ట్ చేయడం వచ్చేస్తుంది. ఫోటో తీస్తున్నాను, ఫోటో క్యాప్చర్ అయిపోయిన తర్వాత సేవ్ చేయాలి. అంతే, ఆటోమేటిక్గా మనకి సీసీఎల్ అకౌంట్ కూడా యాడ్ అయిపోద్ది అనమాట. సో రాబోయే కాలం ట్రాన్సాక్షన్కి చాలా ఇంపార్టెంట్. కొంతమంది అడిగారు అనమాట కామెంట్స్లో అండ్ ఫోన్స్లో, అందుకని ఈ వీడియో చేస్తాను. ఓకే చేయాలి, తర్వాత సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓబీ డీటెయిల్స్కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. అలాగే సీసీఎల్ అకౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి, నేను ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తున్నట్టుగా. సో ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంది వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఎమి డిజిటెక్ మహిళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.